మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పనితీరును విమర్శిస్తూ హెచ్చరించారు. తాజాగా ఆయన శెట్టిబలిజ వన సమారాధనకు వెళ్లి రాజకీయ విమర్శలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ నగరంలోని మెక్లరిన్ స్కూల్ గ్రౌండ్లో శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్ శెట్టిబలిజ సంఘానికి చెందిన ఓ నాయకుని పైన తీవ్ర విమర్శలు చేశారు. విమర్శలకు స్పందిస్తూ రామచంద్రాపురం మండల వైసీపీ అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ కూడా విమర్శలకు దిగారు. మంత్రిగా నువ్వేం చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అనుచరులు అతన్ని కుమ్మేశారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అప్పటికే మంత్రి అనుచరులు వైసీపీ నాయకుడిని గాయపరిచారు. దీంతో వన సమారాధన పార్టీల కుమ్ములాటగా మారిపోయింది. అలాంటి సంస్కారం లేని వ్యక్తి కోసం దెబ్బలాడగలరండి. సంస్కారహీనులు దూరంగా ఉంచండి. మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదం ఎదుర్కొన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పనితీరును విమర్శిస్తూ హెచ్చరించారు. తాజాగా ఆయన శెట్టిబలిజ వన సమారాధనకు వెళ్లి రాజకీయ విమర్శలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ నగరంలోని మెక్లరిన్ స్కూల్ గ్రౌండ్లో శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్ శెట్టిబలిజ సంఘానికి చెందిన ఓ నాయకుని పైన తీవ్ర విమర్శలు చేశారు. విమర్శలకు స్పందిస్తూ రామచంద్రాపురం మండల వైసీపీ అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ కూడా విమర్శలకు దిగారు. మంత్రిగా నువ్వేం చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అనుచరులు అతన్ని కుమ్మేశారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అప్పటికే మంత్రి అనుచరులు వైసీపీ నాయకుడిని గాయపరిచారు. దీంతో వన సమారాధన పార్టీల కుమ్ములాటగా మారిపోయింది. ఈరోజు తొలిసారిగా నేను ఇక్కడ కాకినాడ వన సమారాధనకి శెట్టిబలిజ వన సమారాధనకి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నా పేరున నా నమస్కారాలు. నేను గంటల కొద్దీ మాట్లాడలేను కానీ సూటిగా ఈరోజు ఐక్యత అనే ఒక్క నినాదంతోనే ఈ వన సమారాధనలన్నీ జరుపుకుంటూ ఉంటాం. మనం కలిసి ఉండాలి, ఇతర కులాలను గౌరవించాలి. ముఖ్యంగా ఈ కుల సంఘాల్లో అంతా ఐక్యం ఉన్న చోట ఎవరో ఒకరు ఐక్యత చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని గుర్తించాలి, మనం వాళ్ళని దూరం పెట్టాలి. అలాగే మరీ ముఖ్యంగా ఈ వేదిక సాక్షిగా ఒక విషయాన్ని చెప్పదలిచాను. రాజకీయాలని వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఇద్దరు శెట్టిబలిజలు పోటీ చేస్తున్నప్పుడు ఏ అయితే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్కి దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం అంటే అంతకన్నా చేతకాంతనం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నాను. అలాంటి సన్యాసులు కూడా గుర్తించమని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అతను నిజంగా సిద్ధం అన్నాడు. అతను బలపరిచిన క్యాండిడేట్ ఓడిపోతే అవతల ఎవరికన్నా యాక్సిడెంట్ అయితేనో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సి వస్తేనో లేకపోతే ఏదైనా హాస్పిటల్కి చేయవలసి వస్తేనో ఫోను ఆ కుల నాయకుడిగా అతను ఏం చేయగలడని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు